ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 23 మంగళవారం. ఈరోజు తదియా తిథి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చవితి. శ్రవణ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ విదేశాలకు సంబంధించిన ప్రయాణాలు కానీ మీకు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు కానీ నూతన లాభాలు కానీ అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, పోటీ ప్రపంచంలో మేజర్ విషయాల్లో విజయాలను అందుకుంటారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. జన సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శించండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. గురువుల దగ్గర నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం బాగుంటుంది. అష్టంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీల సహకారంతో ఒక గట్టి కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. తండ్రి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి మంగళవారం రోజున షష్టములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. భగవంతుని యొక్క దర్శనం కానీ భగవంతుని ఆశీస్సులు కానీ అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. దశంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీ పనికి, శ్రమకు, మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. నిరుపేద స్త్రీలకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వాహనాల నుంచి కూడా సౌఖ్యం అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. భాగ్యంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో అశాంతికి కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం చేయండి. వికలాంగులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల ఈరోజు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములు గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. చతుర్థములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టంలో శని సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను సందర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి లేక సేవ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున
షష్టంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తులతో లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కూడా విజయవంతంగా ప్రారంభిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడతారు. మీ కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకుంటారు. చతుర్థములో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వాహన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. పేదవారికి వైద్య సహాయం చేయడం వల్ల ఈరోజు మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబపరమైనటువంటి పనులు చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రావాల్సినటువంటి ఆదాయం కానీ అవకాశం కానీ వాయిదా పడే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వ్యాపార విస్తరణ, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో రాహు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. గోవులకు చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. లేక గోసేవకు సేవ చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, పక్షులకు చేతనైనంత వరకు నవధాన్యాలను ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి బాగుంది. గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల లేక గోశాలను శుభ్రం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీల సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంటున్నాయి. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తల్లితో కూడా మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి యొక్క ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ ఈరోజు అందుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో అశాంతి, వ్యాపారపరమైన నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. పేదవారైనటువంటి వైద్యులకు ఏదైనా సహాయం చేయడం కానీ, సేవ చేయడం కానీ చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మీనరాశి వారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.